హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఈసెట్ 2024కి సంబంధించి ఆన్లైన్లో సీట్ అలాట్మెంట్ మీకు ఏ విధంగా కేటాయిస్తారు అంటే మీరు ఏవైతే ప్రిఫరెన్సెస్ పెట్టుకుంటారో అది మీ ర్యాంక్ తగ్గట్టు చూస్ చేస్తారా, లేదా మీ క్యాస్ట్ తగ్గట్టా, లేదా జెండర్ తగ్గట్టా, మీకు ఏ విధంగా సీట్ అలాట్ చేస్తారు అనేది డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ అనేది మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీకు మీ ర్యాంక్ తగ్గట్టు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అనేది కూడా క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అగైన్ స్కిప్ చేస్తే మీకు డౌట్స్ అనేది రేజ్ అవుతాయి. సో వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఏపీ ఈసెట్ 2024 కౌన్సిలింగ్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా మన ఛానల్లో రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటాయి. అయితే ఏపీ ఈసెట్ 2024 కి సంబంధించి ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకుంటూ ఉన్నారో అంటే ప్రజెంట్ ఎవరైతే వెబ్ ఆప్షన్స్ కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటారో అసలు మీకు ఏ విధంగా సీట్ అలాట్ చేస్తారనేది ముందు తెలియాలి. తర్వాత మీకు ఎన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలనేది మీకు ఎండింగ్లో చెప్తాను. అయితే మనకి లాస్ట్ ఇయర్కి సంబంధించి అలాట్మెంట్ లెటర్ అనేది నా దగ్గర అయితే ఉంది. ప్రజెంట్ ఇక్కడ మీ స్క్రీన్ మీద అయితే చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, ఏపీ ఈసెట్ 2023 అడ్మిషన్ ఇక్కడ మనకి క్లియర్గా ప్రొవైడ్ చేస్తారు. ఇది మనకి లాస్ట్ ఇయర్కి సంబంధించి ఒక స్టూడెంట్ యొక్క మన సబ్స్క్రైబర్ డేటా. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ నేమో, రీజను అండ్ ర్యాంకు సేమ్ మీకు కూడా యాజ్ ఇట్ ఈస్ ఇలాగ ఉంటాయి. ఇక్కడ మనకి గమనించినట్టయితే ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఫేజ్ 1 అని చెప్పేసి ఫస్ట్ పేజ్ అని చెప్పి ఇక్కడ మనకి చూసుకోవచ్చు. దిస్ ఈజ్ టు ఇన్ఫార్మ్ the exercise options by the candidate proceed the allotment seat in the institute college based on ఇక్కడ చూసుకోవచ్చు మనకి దేని బేస్డ్ ఆన్ ఇచ్చారు, బేస్డ్ ఆన్ ఇక్కడ చూసుకోవచ్చు ర్యాంక్ అండ్ లోకల్ ఏరియా, అలాగే జెండర్, అలాగే కేటగిరీ, అలాగే ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్, స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఉంటే స్పెషల్ రిజర్వేషన్, ఇవన్నీ చెక్ చేసి ఈ క్యాండిడేట్కి సీట్ అలాట్ చేయడం అయితే జరిగింది. అంటే మీ ర్యాంక్ ఒకటే కాదు, మీ ర్యాంక్ చూసిన వెంటనే మీకు సీట్ అలాట్ చేయరు. చూసారా ఇక్కడ ముందుగా మనకి ఏం చెప్తున్నారు, మీ ర్యాంక్ చెక్ చేస్తారు. స్టార్టింగ్ స్టెప్ మీ ర్యాంక్ చెక్ చేస్తారు. తర్వాత ఏంటి, మీ లోకల్ ఏరియా చెక్ చేస్తారు. లోకల్ ఏరియా వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. తర్వాత మీ జెండర్ చెక్ చేస్తారనమాట. తర్వాత కేటగిరీ, మీ కేటగిరీ ఏ కేటగిరీలో మీ క్యాస్ట్ ఏంటనేది కూడా చెక్ చేస్తారన్నమాట. తర్వాత ఒకవేళ ఓసీ క్యాండిడేట్స్ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ అనేది కూడా చెక్ చేస్తారు. ఓకేనా, మీ క్యాస్ట్ చెక్ చేస్తారు. తర్వాత రిజర్వేషన్ కేటగిరీ ఎవరైనా సిఏపి కానీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఎన్సీసీ కానీ, స్కౌట్స్ కానీ ఎవరైనా ఉంటే ఇవన్నీ కేటగిరీలో చెక్ చేసుకొని ఈ యొక్క క్యాండిడేట్కి సీట్ అలాట్ చేయడం అయితే జరిగింది. సో మనకి ఇవన్నీ చెక్ చేసిన తర్వాత అందుకే మీరు ప్రిఫరెన్సెస్ ఏవైతే ఆప్షన్స్ పెట్టుకుంటారో మీ ర్యాంక్ తగ్గట్టే చేసుకోవద్దు. మీ యొక్క జెండరు, ర్యాంక్, లోకల్ అన్ని ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, సో ఆల్రెడీ క్యాండిడేట్ చూసుకోవచ్చు ఈ కాలేజీలో ఈ బ్రాంచ్లో అలాట్ అయింది. సో ఒక బ్రాంచే, సో చూసుకోవచ్చు మీ ర్యాంక్కి తగ్గట్టు కాకుండా ఇంకా ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి. నేను స్టార్టింగ్ చెప్తున్నా ఇంకా ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చుకోండి. ఓకేనా, సో నెక్స్ట్ ఇంకా మనకి సీట్ అలాట్మెంట్ సంబంధించి మనకి ప్రిఫరెన్స్ ఎలా ఉంటుంది అంటే మీరు ఏవైనా కొన్ని ఆప్షన్స్ పెట్టుకొని ఉంటారు. అంటే మనకి వెబ్ ఆప్షన్స్లో మీరు 10 ఆప్షన్స్ కానీ, 20 ఆప్షన్స్ కానీ, 30 ఆప్షన్స్ కానీ ఏదైతే ఇచ్చుంటారో మనకి ఇదంతా కూడా ఏ విధంగా మీకు ప్రిఫరెన్స్ ఇస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ర్యాంక్ 2000 ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఇంటిగ్రేటర్ ర్యాంక్ కాదు బ్రాంచ్ ర్యాంక్ అయితే నేను చెప్తున్నాను. బ్రాంచ్ ర్యాంక్లో 2000 అయితే వచ్చింది. అయితే అందరూ కూడా ఏం చేస్తారు, ముందు యూనివర్సిటీలో పెట్టుకుంటారు, తర్వాత టాప్ కాలేజ్ పెట్టుకుంటారు, తర్వాత అటోనమస్ కాలేజీలు పెట్టుకుంటారు, తర్వాత ప్రైవేట్ కాలేజీలు పెట్టుకుంటారు. అందరూ కూడా చేసే ప్రాసెస్ ఇదే, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. అయితే నీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టేసావని చెప్పేసి నీ ర్యాంక్లో అది ఇచ్చేస్తారంటే ఎవరు అంటే నీకు నీ ర్యాంక్ తగ్గట్టు ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 2000 ర్యాంక్ అనుకున్నాం కదా, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ క్యాండిడేట్ ఏం పెట్టుకున్నారు, JNK కాలేజ్. అయితే మనకి JNK కాలేజ్లో నీ ఈ కట్ ఆఫ్ పరంగా నీ ర్యాంక్ అయితే చెక్ చేస్తారు. అయితే ఈ 2000 ర్యాంక్లో రాదు కాబట్టి మనకి ఇది అయితే పోతుంది ఫస్ట్ ప్రిఫరెన్స్. కానీ సెకండ్ ప్రిఫరెన్స్కి అయితే వెళ్తుంది. అయితే ఈ 2000 ర్యాంక్లో ఈ కాలేజ్ కట్ ఆఫ్ చెక్ చేస్తారు. ఈ కాలేజ్ కూడా రాలేదనుకోండి థర్డ్ ప్రిఫరెన్స్కి వెళ్తుంది. పోనీ ఈ కాలేజ్ కూడా నీకు రాలేదనుకోండి ఫోర్త్ ప్రిఫరెన్స్కి అయితే వెళ్తుంది. ఇక్కడ మనం ఎలా ఎన్ని ఆప్షన్స్కి వెళ్ళామో అలా మనకి నెక్స్ట్ స్టెప్ అయితే వెళ్తుంది. ఒక ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 2000 ర్యాంకులు పలానా కాలేజ్, ఇక్కడ ఈ కాలేజ్ కట్ ఆఫ్కి నీ ర్యాంక్కి కూడా ఓకే అయిపోయింది రెండు కూడా, అంటే ఇక్కడ నీకు ఆగిపోతుంది, సీట్ అయితే ఇందులోనే కన్ఫర్మ్ అయితే అయిపోతుంది. ఒకవేళ నీకు 6 ఆప్షన్స్ మాత్రమే పెట్టావు కానీ ఇక్కడ నీకు ఈ కాలేజీలో సీట్ రాలేదు, నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తే ఇక్కడ నువ్వు ఏ ఆప్షన్స్ పెట్టలేదు అంటే నీకు ఫస్ట్ పేజ్లో సీట్ రాలేనట్టే. సో దాన్ని బట్టి మీరు ఎన్ని ఆప్షన్స్ ఇస్తే అన్ని బెటర్ అనేది అయితే నేను అందుకే స్టార్టింగ్ నుంచి కూడా చెప్తున్నాను. అందుకే ఆప్షన్స్ ఎక్కువ పెట్టండి అని అయితే. ఆప్షన్స్ ఎక్కువ పెట్టడం వల్ల మనకి ప్రాబ్లం అయితే లేదు. ఎందుకంటే ఇందులో సీట్ రాలేదనుకోండి నెక్స్ట్ ప్రిఫరెన్స్కి వెళ్తుంది, ఇందులో సీట్ రాలేదనుకోండి నెక్స్ట్ ప్రిఫరెన్స్. అలాగే నువ్వు ఎన్ని ఆప్షన్స్ పెట్టుకున్నావు అన్ని ఆప్షన్స్. ఇప్పుడు నీకు 5th దాంట్లో ఒక పలానా ఆదిత్య కాలేజ్ అయితే ఉంది, ఇందులో నువ్వు పెట్టుకున్న కాలేజ్ నీకు వచ్చిన ర్యాంకు అలాగే ఈ కాలేజీలో కట్ ఆఫ్ ఓకే అయిపోయింది పలానా క్యాస్ట్ పరంగా. అయిపోయిన తర్వాత నీకు ఇక్కడతో ఆగిపోతుంది, ఇక్కడతో నీకు సీట్ అలాట్మెంట్ వచ్చేస్తుంది, ఇక్కడ
సీట్ కన్ఫర్మ్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ప్రిఫరెన్స్కి అయితే వెళ్తుంది, ఎందుకంటే నీకు ఇక్కడతో నువ్వు పెట్టుకున్న ప్రిఫరెన్స్ ప్రకారంగా మనకి సీట్ అలాట్మెంట్ అనేది ఫైనల్ చేస్తారు. సో దాన్ని బట్టి పర్టికులర్ ఎంతమంది ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకుంటే అంత బెస్ట్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు కొంతమంది స్టూడెంట్స్కి 150 కానీ 200 ఈ మధ్యలో కొంతమంది ర్యాంక్స్ అయితే వచ్చాయి. వాళ్ళు ఏం చేస్తారంటే మహా అయితే 10 మాత్రం సెలెక్ట్ చేసుకుంటారు, లేదా 5 మాత్రం సెలెక్ట్ చేసుకుంటారు. ముందు జేఎన్టీ కానీ ఆదిత్య కానీ లేదా గాయత్రి కానీ ఇలా పెట్టుకుంటారు. ఇక్కడ మనకి కట్ ఆఫ్ చూసుకుంటారు, ఈ కాలేజ్ రాకపోతే సెకండ్ కట్ ఆఫ్, అలా థర్డ్ దాంట్లో కానీ మీకు మ్యాక్సిమం సీట్ అనేది కనెక్ట్ అవుతుంది కదా సీట్ అనేది. ఒకవేళ మీరు ఆప్షన్స్ ఇచ్చే దాంట్లో ర్యాంక్ ప్రకారంగా ఏ కాలేజీలో కట్ ఆఫ్ లేదనుకోండి, సీట్ అనేది మీకు రాదు. అగైన్ మీరు సీట్ రాలేదు కదా బ్రదర్, మాకు సీట్ రాలేనట్టే ఇంకా మేము సెకండ్ ప్రిఫరెన్స్కి వెళ్ళొచ్చు అంటే సెకండ్ ప్రిఫరెన్స్ అంటే స్పేస్ 2కి అయితే వెళ్ళొచ్చు. అగైన్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, నువ్వు ఎన్నైనా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇదనమాట మనకి ప్రిఫరెన్స్కి సంబంధించి. ఇంకా మీకు సీట్ అలాట్మెంట్కి సంబంధించి, ప్రిఫరెన్స్కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. దానికి సంబంధించి కూడా మీకు వీడియో అనేది నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో అయితే అందిస్తూ ఉంటాను. సైన్ అప్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.